హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మార్కెట్ ఓన్లీ వన్ థింగ్ మీద బేస్డ్ అయి రన్ అవుతుంది, అది లిక్విడిటీ. ఆ లిక్విడిటీ అంటే ఏంటి, ఎప్పుడు ఫామ్ అవుతుంది, ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎక్కడెక్కడ లిక్విడిటీ ఉంటుంది. సో ఓవరాల్గా మార్కెట్ మనం బులిష్ ఉంటుందా బేరిష్ ఉంటుందా, మన వ్యూ ఎలా ఉండాలి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మీకు కంప్లీట్గా ఈ ఒక్క థింగ్ అర్థం చేసుకుంటే కంప్లీట్గా మార్కెట్లో ఏం జరుగుతుంది మొత్తం క్లియర్గా అర్థమవుతుంది. సో వీడియో లేట్ అవ్వకుండా స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే ప్లీజ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియో మొత్తం చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో వీడియో లేట్ అవ్వకుండా స్టార్ట్ చేద్దాం. లిక్విడిటీ అంటే ఏంటంటే పెండింగ్ ఆర్డర్స్ గాయస్. మార్కెట్ మూవ్ అవ్వాలంటే బిగ్ ప్లేయర్ దగ్గర వేల ఆర్డర్స్ ఉంటాయి. అంటే ఒక ప్రోడక్ట్ అమ్మాలంటే పర్చేస్ చేసే వాళ్ళు ఉండాలి కదా. 1000 అనే లెవెల్స్లో ఒక 1000 రూపీస్కి నా దగ్గర ఇన్ని ఉన్నాయి, నేను అమ్ముతున్నానని తను చూపిస్తాడు. తను సెల్ చేయడానికి సెల్ చేస్తున్నట్టు చేస్తాడు. సో అక్కడ నువ్వు సెల్ ఆర్డర్స్ పెట్టి నువ్వు సెల్ చేస్తావు. తను ఏం చేస్తాడు, తక్కువ ప్రైస్లో నీ దగ్గర బై చేస్తాడు. సో అక్కడ అతనికి కావాల్సిన ఆర్డర్స్ మొత్తం అక్కడ ఉంటాయి. తను ఏం చేస్తాడు, బై చేస్తాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ 1000 లెవెల్ దగ్గర, ఈ లెవెల్ దగ్గర అతను బై చేయాలనుకుంటున్నాడు. అతను ఏం చేస్తాడు, ఇక్కడ సెల్ చేస్తున్నట్టు ప్లాన్ చేసేసి అతను ఏం చేస్తాడు, మనం సెల్ ఆర్డర్స్ 1000 మెంబర్స్ ఇక్కడ ఎప్పుడైతే ఎంట్రీ అవుతామో అతను బై చేస్తాడు. సో ఈ విధంగా అతను బై చేయాలనుకున్నా సెల్ చేయాలనుకున్నా మనల్ని సెల్ చేయించే విధంగా ప్లాన్ చేసి అక్కడ మనం ఆర్డర్స్ పెండింగ్ పెట్టిన తర్వాత అతను బై చేస్తాడు. ఎగ్జాంపుల్ మనం మార్కెట్ ఏం చేస్తుంది, ఇలా వచ్చి ఇలా ఇది బ్రేక్ అవుతుందని మనం ఇక్కడ బై ఆర్డర్ మనం సెల్ చేస్తాం, స్టాప్ లాస్ ఇక్కడ పెడతాం. అతను ఏం చేస్తాడు, అతను ఇట్లా వస్తున్నట్టు వచ్చి సడన్గా ఇట్లా వెళ్ళిపోతాడు. సో ఇక్కడ బై చేసుకొని ఇక్కడ వెళ్ళిపోతాడు. సో ఈ విధంగా దీన్ని లిక్విడిటీ అంటారు. సో ఎగ్జాంపుల్స్ చూద్దాం. మార్కెట్లో లిక్విడిటీ అంటే ఏంటో అర్థమైంది కదా. మనకు చార్ట్లో లిక్విడిటీ ఎక్కడ ఉంటుంది అనేది ఫస్ట్ మనం ఒక అర్థం చేసుకుందాం. యాక్చువల్గా మనకు లిక్విడిటీ అనేది ఈక్వల్ లోస్ అండ్ ఈక్వల్ హైస్, డబుల్ బాటమ్, ట్రిపుల్ బాటమ్, ఇది ఒకటి లిక్విడిటీ. హెడ్ అండ్ షోల్డర్ అంటాం కదా, ఇది హెడ్ అండ్ షోల్డర్ లిక్విడిటీ. ఇక్కడ ఆర్డర్స్ ఎక్కడ ఉంటాయో నేను చూపిస్తాను మీకు ఇప్పుడు ఇక్కడ. అండ్ ట్రెండ్ లైన్ లిక్విడిటీ. ఓకే, ఇది అప్ ట్రెండ్లో ట్రెండ్ లైన్ లిక్విడిటీ. అదేవిధంగా డౌన్ ట్రెండ్లో కూడా సేమ్ ట్రెండ్ లైన్ లిక్విడిటీ ఉంటుంది. అయితే ఎప్పుడైతే ఈ డబుల్ బాటమ్ ఫామ్ చేసిందో, ఈ డబుల్ బాటమ్ ఫామ్ చేస్తుంది కదా, సడన్గా కొన్నిసార్లు ఏం చేస్తుంది, ఇక్కడ సపోర్ట్ తీసుకుందని మన రీటైల్ ట్రేడర్స్ ఏం చేస్తారంటే ఇక్కడ సపోర్ట్ దగ్గర ఎంట్రీ అవుతారు. ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ దగ్గర ఎంట్రీ అవుతారు. మార్కెట్ ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇలా ఒక లో ఫామ్ చేసి ఇక్కడ హై ఫామ్ చేసి ఇట్లా పోతున్నట్టు పోయి ఇలా వస్తాడు. సో ఈ ఈక్వల్ లోస్ అనేది టార్గెట్. ఇవి ఇక్కడ స్టాప్ లాస్లు పెడతారు కదా మన వాళ్ళు, ఇది స్టాప్ లాస్. సో అదేవిధంగా సేమ్ ఇక్కడ కూడా మన వాళ్ళు ఏం చేస్తారు, ఈ హై రెసిస్టెన్స్ అని మన వాళ్ళు ఇక్కడ స్టాప్ లాస్ పెట్టేసి షార్ట్ కొడతారు. వాడు ఏం చేస్తాడు, ఇలా చేసి ఇలా వేసేసి మళ్ళీ ఇక్కడ వచ్చేస్తాడు. ఇది బ్రేక్అవుట్ అని మన వాళ్ళు ఎంట్రీ అవుతారు. సో డబుల్ బాటమ్, డబుల్ టాప్, డబుల్ బాటమ్ అండ్ హెడ్ అండ్ షోల్డర్ కూడా. హెడ్ అండ్ షోల్డర్ ఎలా ప్లాన్ చేశాడంటే, ఇక్కడ హెడ్ అండ్ షోల్డర్ ఉంది కదా, హెడ్ అండ్ షోల్డర్ ఎలా అంటే మనకు 1 2 3 ఈ నెక్ లైన్ బ్రేక్ అయిందని మన వాళ్ళు ఇక్కడ ఎంట్రీ అవుతారు. ఇక్కడ ఎంట్రీ అయ్యి స్టాప్ లాస్లు ఈ హై పెడతారు, హై పెట్టేసి షార్ట్ చేస్తారు. వాడు ఏం చేస్తాడు, సో అందరు ఇక్కడ ఎంట్రీ అవుతారు కదా, ఈ లిక్విడిటీ, ఈ 2 లోస్ లిక్విడిటీ స్వీప్ చేసి మళ్ళీ మార్కెట్ రివర్సల్ అనేది ఈ హై వెళ్ళిపోతుంది, స్టాప్ లాసెస్. సో అదేవిధంగా ట్రెండ్ లైన్ ఏంటంటే అందరూ మార్కెట్ పైకి వెళ్తుందని ఇలా ట్రెండ్ లైన్ ద్వారా ట్రెండ్ లైన్ వచ్చినప్పుడు ఎంట్రీ అవుతారు. సో మళ్ళీ ఎప్పుడైతే ఇక్కడ వస్తుందో, ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ మన వాళ్ళు ఎంట్రీ అవుతారు. సో అలాంటప్పుడు ఏం చేస్తాడంటే ఈ లోకి తీసుకొచ్చి ఈ లో లిక్విడిటీస్ ఫామ్ చేసి ఇక్కడ బై ప్రోగ్రామ్ చేస్తారు కదా వాళ్ళు. అప్పుడు వాడేం చేస్తాడంటే ఇక్కడ కొంత వెళ్ళేసి స్ట్రాంగ్గా ఇక్కడ వేసేస్తాడు. ఇది మొత్తం లిక్విడిటీ స్వీప్ చేసిన తర్వాత ఈ లోకి వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ పైకి వెళ్తాడు. సో అదేవిధంగా ఇప్పుడు డౌన్ ట్రెండ్లో ఈ హైస్, ఈ లోస్ మన వాళ్ళు ఇక్కడ వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసుకొని ఈ నుంచి స్టార్ట్ చేస్తారు. సో అతను ఏం చేస్తాడు, బిగ్ ప్లేయర్ ఏం చేస్తాడంటే కొంత ఇక్కడ వచ్చినట్టే వచ్చేసి ఇక్కడ వెళ్ళిపోతాడు. ఇట్లా ఇదంతా ఈ హై ఈ మొత్తం స్టాప్ లాసెస్, ఇదంతా లిక్విడిటీ పూల్ అంటారు దీన్ని. సో ఈ విధంగా మనం స్టాప్ లాసెస్ అనేది ఉంటుంది. లిక్విడిటీ పూల్ ఎగ్జాంపుల్, ఒక మార్కెట్ ఒక హై ఫామ్ చేసింది, ఇది హై,
హైర్ హై, ఇది 1 అవర్ టైం ఫ్రేమ్ అనుకుందాం. ఇది 1 అవర్ టైం ఫ్రేమ్. మార్కెట్ ఏం చేస్తుంది, ఒక లో ఫామ్ చేస్తుంది, అగైన్ ఇంకో హై ఫామ్ చేస్తుంది, అగైన్ ఇంకో లో ఫామ్ చేస్తుంది. ఇలా ఫామ్ చేసి ఇక్కడ ఈక్వల్ లో ఫామ్ చేసి పైకి వెళ్తున్నట్టు వెళ్ళి ఈ హై లిక్విడిటీ స్వీప్ చేసి మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఇలా వెళ్తుంది. ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఆర్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ పెట్టి ఉంటాడు. ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఆర్ ఫెయిర్ వాల్యూ గ్యాప్. ఇక్కడ లిక్విడిటీ ఎక్కడ ఉంది, ఈ ఈక్వల్ లోస్. ఓకే, అండ్ నెక్స్ట్ టార్గెట్ లిక్విడిటీ ఆల్రెడీ ఈ హైస్ లిక్విడిటీ స్వీప్ చేసి వచ్చేసింది. ఇక్కడ ట్రెండ్ లైన్ లిక్విడిటీ అండ్ ఇది లిక్విడిటీ. ఓకే, ఇది లిక్విడిటీ. ఇక్కడ ఎఫ్విజి ఆర్ ఆర్డర్ బ్లాక్. సో ఈ ఎఫ్విజి ఆర్డర్ బ్లాక్ అనేది తర్వాత టాపిక్లో మాట్లాడుకుందాం. అగైన్ మళ్ళీ ఓకే, ఈ హై ఈ లో. ఓకే, కొంచెం హైలో అని ఇక్కడ మళ్ళీ ఏం చేశాడు మార్కెట్, మళ్ళీ ఏం చేశాడు, మళ్ళీ ఇది అప్ ట్రెండ్లో అనుకుందాం. మళ్ళీ ఏం చేశాడంటే సేమ్ మోడల్, మళ్ళీ మార్కెట్ ఇలా వెళ్తున్నట్టు వెళ్ళి మళ్ళీ ఈ హైని బ్రేక్ చేశాడు, చేసి మళ్ళీ కొంత రీట్రేస్మెంట్ అయ్యి మళ్ళీ లోవర్ హై ఫామ్ చేసి ఈ లోస్ బ్రేక్ చేశాడు, అగైన్ ఈక్వల్ లోస్. మళ్ళీ వచ్చేటప్పుడు ఈ హైస్ని కూడా లిక్విడిటీ స్విప్ చేసి ఇలా వచ్చి ఇక్కడ మళ్ళీ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ దెన్ ఇలా. సో ఇక్కడ ఇదంతా లో టైం ఫ్రేమ్లో జరుగుతుంది. మనకు హైయర్ టైం ఫ్రేమ్లో ఇదంతా కనిపించదు మనకు. సో ఇక్కడ లిక్విడిటీ ఎక్కడ ఉందంటే ఈ లో. అగైన్ మనం మార్కెట్ బై చేస్తాం. వితౌట్ లిక్విడిటీ ఆర్ ఆర్డర్ బ్లాక్ లేని అతను వెళ్ళాడు. సో లాస్ట్ మూమెంట్లో కూడా ఇక్కడ కూడా లిక్విడిటీ స్విప్ చేసి మళ్ళీ అప్పుడు మార్కెట్ వెళ్తుంది. ఇక్కడ మనం 15 minutes ఆర్ 5 minutes కన్ఫర్మేషన్ ఇక్కడ తీసుకోవాలి మార్కెట్ స్ట్రక్చర్. మళ్ళీ ఇక్కడ అయిన తర్వాత ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను మీకు. ఇది 1 hour లెగ్లో హైలో ఫామ్ చేసేసి లిక్విడిటీ స్విప్ చేసి లాస్ట్కి ఆర్డర్ బ్లాక్ వచ్చిన తర్వాత, ఆర్డర్ బ్లాక్ ఆ ఫెయిర్ వాల్యూ గ్యాప్ వచ్చిన తర్వాత ఇక్కడ లో ఫామ్ చేసి ఇదంతా లిక్విడిటీ ఫుల్. మార్కెట్ మనకు ఓన్లీ ఈ హై ఈ లో చూసుకోవాలంతే. ఈ హై ఈ లో చూసుకొని మనం ఫిబొనాచి డ్రా టూల్ పెట్టుకొని మనం డ్రా చేసుకుంటే ఎప్పుడైతే డిస్కౌంట్లో ఈ 0.75 ఆప్టిమల్ ట్రేడ్ ఇక్కడ ఈ రేంజ్లో డిస్కౌంట్లో ఈ ఆప్టిమల్ ట్రేడ్ ఎంట్రీ అవ్వడానికి ప్లాన్ చేయాలి మనం. సో ఈ విధంగా మార్కెట్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా సెల్ మోడల్ కూడా సేమ్ ఈ మాదిరిగానే ఉంటుంది. సెల్ లిక్విడిటీ ఎలా ఉంటుందో చూపిస్తాను నేను మీకు ఇప్పుడు. గైస్, ఇప్పుడు మార్కెట్ డౌన్ ట్రెండ్ వస్తుందా అనుకుందాం. ఇది హై, ఇది లో. సో మార్కెట్ ఇలా ఒక హై ఇలా బ్రేకప్ స్ట్రక్చర్ చేసిన తర్వాత, ఇలా ఒక లో బ్రేక్ చేసిన తర్వాత బ్రేకప్ స్ట్రక్చర్. ఓకే, దీన్ని బ్రేకప్ స్ట్రక్చర్ అంటారు. బ్రేక్ చేసిన తర్వాత మనకు మార్కెట్ ఇక్కడ ఎఫ్విజి ఆర్ ఆర్డర్ బ్లాక్ ఇక్కడ. అయితే ఇక్కడ మార్కెట్ ఎలా మూవ్ అవుతుందంటే, మార్కెట్ ఇలా ఫస్ట్ ఇది 1 hour టైం ఫ్రేమ్ కదా, 5 minutes ఎలా మూవ్ అవుతుందంటే ఇలా వచ్చేసి మళ్ళీ మార్కెట్ స్ట్రక్చర్ ఇది స్వీప్ చేసేసి మళ్ళీ స్లోగా ఇలా మూవ్ అవుతుంది. ఇలా మూవ్ అయిన తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత హై ఫామ్ చేస్తుంది. హై ఫామ్ చేసి మళ్ళీ ఇక్కడ లో ఫామ్ చేసేసి ఈ హైని ఇక్కడ ఇది ట్రెండ్ లైన్ ఫామ్ చేసుకుంటూ వెళ్ళేసి ఇక్కడ ఇంకో లోవర్ హై ఫామ్ చేసి మార్కెట్ ఇలా వస్తుంది. సో ఎప్పుడైతే ఈ లోవర్ హై కన్ఫర్మేషన్ సమ్ టైమ్స్ నెక్స్ట్ టార్గెట్ ఏంటి, ఈ లిక్విడిటీ, ట్రెండ్ లైన్ లిక్విడిటీ. ఒక స్వింగ్లో హై లో చూసుకొని మనం ఇక్కడ చూసుకుంటే ఎప్పుడైనా డిస్కౌంట్లో బై చేయాలి, ప్రీమియంలో సెల్ చేయాలి. ఇక్కడ అతను ఏం చేస్తాడు, ఇక్కడ సెల్ చేస్తాడు, మనం ఏం చేస్తాం, ఇక్కడ బై చేస్తాం, అతను ఏం చేస్తాడు, రిటర్న్ వస్తాడు. ఇది ట్రెండ్ లైన్ లిక్విడిటీ. సేమ్ అదే విధంగా బై, డబుల్ బాటమ్, ట్రిపుల్ బాటమ్. ఇక్కడ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను మీకు ఇప్పుడు. గైస్, ఫస్ట్ మార్కెట్ డౌన్ వస్తుంది అనుకుందాం. గైస్, ఇది ఒక హై, ఇది ఒక లో, ఇది ఒక హై. ఓకే, ఎందుకు హై అంటే ఈ హైయర్ హైని బ్రేక్ చేసింది కాబట్టి ఇది బాస్, ఇది బ్రేకప్ స్ట్రక్చర్, బిఓఎస్ బాస్. ఓకే, ఇందులో 0.5 ఇది ప్రీమియం, ఇది డిస్కౌంట్. సో మనం ఎప్పుడైనా బై చేసేటప్పుడు బిలో 0.5 బిలోనే మనం ఎంట్రీ ఉండాలి. మన ఎంట్రీ అనేది 0.5 బిలోనే ఉండాలి. సో ఇక్కడ వచ్చేటప్పుడు ఏం చేశాడు, ఈ హై లిక్విడిటీ స్వీప్ చేశాడు. ఓకేనా, మళ్ళీ ఈ లో లిక్విడిటీ స్వీప్ చేసిండు. ఓకే, అగైన్ ఈడ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉంది. ఇక్కడ
టైనీ లిటిల్ బిట్. ఈ ఫేర్ వాల్యూ గ్యాప్ బిలో ఒక్క క్యాండిల్ కూడా క్లోజ్ అవ్వలేదు. ఇగో ఇక్కడ ఎగ్జాంపుల్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ. సో ఇక్కడ ఎప్పుడైతే ఈ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అయిందో లాస్ట్ హైయర్ లో, ఓకే, లాస్ట్ హైయర్ లో ఆర్ బాడీ కన్సిడర్ చేసుకోవచ్చు. ఈ హైయర్ లో బ్రేక్ అయిన తర్వాత అగైన్ మళ్ళీ ఇక్కడ ఫేర్ వాల్యూ గ్యాప్ ఫామ్ చేసిండు. ఓకే, మళ్ళీ వెళ్ళే ముందు కూడా మళ్ళీ ఫేర్ వాల్యూ గ్యాప్ ఫిల్ చేసుకొని ఇక్కడ ఒక లో ఫామ్ చేసి ఈ లిక్విడిటీ కూడా స్వీప్ చేసి దెన్ అప్పుడు మూవ్ అయింది మార్కెట్. అదేవిధంగా మనకు డౌన్ ట్రెండ్లో కూడా చూద్దాం. మీకు డౌన్ ట్రెండ్లో ఎగ్జాంపుల్ చూపిస్తాం మీకు ఇప్పుడు. ఇదిగో ఈడ కూడా ఎగ్జాంపుల్ ఎగ్జాక్ట్లీ సేమ్ కాన్సెప్ట్. లో, ఇదొక లో, హై. ఓకే, ఇక్కడ బ్రేకప్ స్ట్రక్చర్ ఎక్కడ బాస్ అంటే ఇక్కడ బ్రేకప్ స్ట్రక్చర్ అయిపోయింది. ఈ హైని బ్రేక్ చేసింది కదా, ఈ హై ఈ లో మనం కన్సిడర్ చేయాలి. ఈ లో కన్సిడర్ చేసిన తర్వాత మనం వెయిట్ చేస్తాం. మార్కెట్ ఎప్పుడైతే ఈ హైయర్ లో బ్రేక్ చేసేసిందో మళ్ళీ రివర్స్ వస్తుందని అర్థం. వచ్చేటప్పుడు డబల్ బాటమ్ క్రియేట్ చేసిండు. ఇక్కడ ఇక్కడ ఇదిగోండి ఈ ఆర్డర్ బ్లాక్ తీసుకొని ఇక్కడ వచ్చిండు. ఇదంతా లిక్విడిటీ, ఇంటర్నల్ లిక్విడిటీ. ఇదంతా ఇది ఇంటర్నల్ లిక్విడిటీ. అగైన్ మనకు టార్గెట్ ఏది? ఈలో, ఇదిగో ఈ లో క్రియేట్ చేసి ఈ లోని టార్గెట్ చేయడం కోసం కిందకి వచ్చిండు. ఇది ఆర్డర్ బ్లాక్. ఓకే, ఇక్కడ ఎప్పుడైతే ఈ లోవర్ హై బ్రేక్ అయిందో ఇక్కడ మళ్ళీ మార్కెట్ రివర్సల్ అయిందని, లోవర్ హై బ్రేక్ అయిపోయింది, ఎఫ్విజీ ఫామ్ అయింది. ఇదిగోండి ఎగ్జాక్ట్లీ ఆ లెవెల్లో మార్కెట్ మళ్ళీ రివర్సల్ అయిపోయింది. సో సేమ్ సినిమా, సేమ్ ఎవ్రీ టైమ్ సేమ్ సినిమా. ఇదిగోండి ఈ లో అండ్ అగైన్ ఈ హై చూసుకోండి. ఇప్పుడు ఇంటర్నల్ టు ఎక్స్టర్నల్, ఎక్స్టర్నల్ టు ఇంటర్నల్. ఓకే, లిక్విడిటీ ఎక్కడ ఉంది బాస్ అంటే ఇక్కడ. ఇదంతా లిక్విడిటీ స్వీప్ చేసిన తర్వాత మన ఎంట్రీ ఉండాలి, అదర్వైజ్ వీ డోంట్ ఎంటర్ ద ట్రేడ్. ఓకే, లాస్ట్ బ్రోకెన్ ఈ క్యాండిల్స్ మొత్తం బ్రోక్ అయిపోయినాయి. ఈ ఎఫ్విజీ ఎంటర్ ద పాయింట్, దిస్ ఎంటర్. ఓకే, లిక్విడిటీ స్వీప్ అనేది ఇది. ఇక్కడ రిప్లై బటన్ లేదు, రిప్లై బటన్ ఉంటే నేను ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని. ఈ ఎఫ్విజీ ఫిల్ చేసుకొని మూవ్ అయిపోయింది. సో సెల్ సైడ్ కూడా అదే మాదిరి, సేమ్ సెల్ సైడ్ మాదిరి హై లో చూసుకొని లిక్విడిటీ స్వీప్ చేసిన తర్వాత మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత అప్పుడు ఇదిగోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక హైని ఒక లోన్ చూసుకోండి, ఈ హైని ఈ లోన్ చూసుకోండి. ఓకే, బ్రేకప్ స్ట్రక్చర్ అయిపోయింది. ఇక్కడ బ్రేకప్ స్ట్రక్చర్ అయిన తర్వాత లిక్విడిటీ ఎక్కడ ఉంది? ఇక్కడ గురువు అంటే ఇక్కడ ఈ హై కనిపిస్తుందా? ఈ హై. ఓకే, లిక్విడిటీ స్వీప్, మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్, లోవర్ హై బ్రోకెన్ అండ్ కమ్ బ్యాక్ దిస్ లో టార్గెట్. ఓకే, ఈ హై చూస్తాం. ఇగో లిక్విడిటీ ఇక్కడ లిక్విడిటీ, ఈ హైని లిక్విడ్ స్వీప్ చేసి మళ్ళీ ఈ లోస్ టార్గెట్. సో ఎవ్రీ టైమ్ సేమ్ సిచ్యువేషన్ జరుగుతుంది. సో ఇలా ఇంకా పార్ట్ 2లో మళ్ళీ లిక్విడిటీ గురించి ఇంకా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటివరకు లాంగ్ అవుతుంది. సో ఈ విధంగా మనము ఎక్స్టర్నల్ టు ఇంటర్నల్, ఇంటర్నల్ టు ఎక్స్టర్నల్ లిక్విడిటీ అనేది రన్ అవుతుంది. సో వీడియో కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటాను. అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి, నేను కామెంట్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఆర్డర్ బ్లాక్ అండ్ ఫేర్ వాల్యూ గ్యాప్ అండ్ రిజెక్షన్ బ్లాక్ అంటే ఏంటి, ప్రీమియం అండ్ డిస్కౌంట్ అంటే ఏంటి, క్లియర్గా ఈచ్ టాపిక్ గురించి ఇండివిజువల్గా వీడియో చేస్తాను. సో వీడియో ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మోర్ వీడియోస్. ఏదైనా కామెంట్, ట్రేడింగ్ సంబంధించి ఏదైనా కామెంట్ ఆర్ ఏదైనా గైడెన్స్ కావాలంటే నాకు టెలిగ్రామ్ గ్రూప్ ఇచ్చాను, డౌన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. ఆ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అండ్ ఇన్స్టా కూడా ఫాలో అవ్వండి. అక్కడ నాకు డిఎం చేస్తే నేను మీకు ఎలాంటి కోర్సు ఎలాంటి కావాలన్నా నేను నా మెంటర్షిప్ ఉంటుంది, గైడ్ చేస్తాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ టేక్ కేర్. బాయ్.